హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మారప్ప చేతిలోని టార్చ్ లైటు కింద పడిపోయింది. అడుగు కదపలేకుండా నిట్రాటలా నిలబడిపోయాడు. ఎవరినైనా పిలవాలని సైతం అనిపించలేదు అతనికి. గెస్ట్ హౌస్ అంతా ఒక్కసారిగా ప్రతిధ్వనిస్తూ వినిపించింది ఒక వికటమైన నవ్వు. 5-6 పిశాచాలు కలిసికట్టుగా నవ్వినట్టుగా ఉన్నది. అంత భయంకరంగా, అంత వెగటు పుట్టించేలా, అంత దరిద్రంగా ఉంది ఆ నవ్వు. అటుగా అప్పుడే వచ్చిన డాక్టర్ మునిరాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఏమిటది? ఆ శబ్దం నవ్వా? అయితే ఎవరలా నవ్వుతున్నారు? వెనకాలే ఏదో చెప్తూ వచ్చిన డాక్టర్ మిథున్, జయరాజ్ ఇద్దరికీ కూడా మనస్సు కంపించింది. అమ్మా, గురుమాత! మోకాళ్ల మీద కూలబడిపోయాడు మునిరాజ్. అతని ముఖంలో భయం తాండవించింది. ఒక్క క్షణంలో మొత్తం గెస్ట్ హౌస్లో ఉన్నవారంతా అక్కడ గుమిగూడారు. గురుమాతలో చలనం లేదు. ఆ బిల్డింగ్ అంతటా వికటమైన నవ్వు తెరలు తెరలుగా తేలి తేలి ప్రతిధ్వనిస్తూ వస్తోంది. 2 క్షణాల్లో తెప్పరిల్లారు అందరూ. అయ్యో, అందరినీ కాపాడడానికే వచ్చినటువంటి ఈ మహానుభావురాలకి ఇలాంటి స్థితి. అయితే ఇప్పుడు తమ పరిస్థితి? ఒక్కసారిగా అందరిలోనూ ఒకటే 1000 తలలతో తలెత్తినటువంటి ప్రశ్న, తమ పరిస్థితి ఏమిటి? 2 క్షణాల్లో తెప్పరిల్లారు అందరూ. ఇంతకీ తమ వాళ్ళేరి? కోమలవల్లి, పెదనాన్నగారు, మామయ్య గారు, చెంగా అంటూ ఒక్కసారిగా పిలవనారంభించింది. నాగిరి, నాగిరి, ఎన్న నాగిరి? ఉలూపిరి, మందారి వెతకడం మొదలుపెట్టారు. ఎవ్వరూ కనపడలేదు. క్షుద్రశక్తి పంజా విసిరింది. జయరాజ్ వెంటనే జయంత గదికేసి పరిగెత్తాడు. మిథున్ కూడా. మధు, విక్కీ, విద్య, జయ అంటూ విద్య పడుకున్న గదికేసి దూసుకుపోయాడు మిథున్. ఆ భయానక వాతావరణంలో సీలింగ్ మించి విభూతి పరిమళంతో నెమ్మదిగా ఆ గదిలోకి ఎంటర్ అయ్యారు 3 మహానుభావులు. యోగ, మంత్ర, తంత్ర, రహస్య విద్యల్లో నిష్ణాతులు వాళ్ళు. కొద్ది క్షణాల్లోనే వారి రూపాలు అందరికీ కనిపించాయి. ఒకరు హెజరానంద స్వామి, మరొకరు అగ్నివర్ష. ఆ 3వ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన కొత్త. అగ్నివర్ష లోపలికి దిగుతూనే గురుమాత కేసి శక్తిని వర్షించే చూపులతో చూస్తూ ఎడమ చేతిని గాల్లో ముమ్మారు తిప్పాడు. అంతే. అద్భుతం, మహాద్భుతం. ఎవ్వరూ కలలో కూడా కని విని ఎరగని అద్భుతం. అఘోరి సుందరకన్యకని ఆవరించిన దుష్ట మాయ ఒక్క పెట్టున అరక్షణంలో మాయమైపోయింది. చటుక్కున కదిలింది గురుమాత దేహం. అంతే. ఆమె పవిత్ర దేహాన్ని నేలని తాకకుండానే పట్టుకుని ఆపారు హెజరానంద స్వామి. మరికొద్ది సెకండ్లలోనే ఆమె పూర్తిగా జాగృత అవస్థకు వచ్చేసింది. వెంటనే నిటారుగా నిలబడుతూ, ధన్యవాదములు అగ్నివర్ష. నాయనలారా, చండముఖి అదును చూసి వేటు వేసినాడు. దుష్టశక్తి పంజా విప్పినది. మన వారిని మనము క్షణమైనా విస్మరించరాదు. పదండి. పంజా దెబ్బ పడిపోయిందో లేదో, తొట్టతొలి తప్పటడుగు మాత్రం పడిపోయింది. అంతా దైవేచ్ఛ. ఇకనేమి చేయగలము అంటూ దేవరాయప్ప తదితరులు బంధించబడిన గదివైపుగా వేగంగా నడిచింది. ఆమె వెనకే పొలవమంటూ పరిగెత్తారు అందరూ. మూసి ఉన్న తలుపుల్ని దబదబా బాధసాగారంతా. నో యూజ్. ఫలితం లేదు. తలుపులు తెరుచుకోలేదు. లోపలంతా దట్టమైన తెల్లటి పొగ ఆవరించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇరుకుల్లో నుంచి చూడసాగారు. ఏమీ అర్థం కావడం లేదు. గోడ మీద కుడ్య చిత్రం లాంటి ముఖం, కళ్ళు నిప్పు ముద్దలైనాయి. ఆక్టోపస్లా సాగిపోయిన అష్టవంకర్ల ఆ వికృత ముఖం చప్పున మాయమైంది. నవ్వు ఆగిపోయింది. మరుక్షణం ఆ గది తలుపులు టక్కున తెరుచుకున్నాయి. అంతే. లోపలికి దూసుకుపోబోయిన అందరినీ తన దండం అడ్డుపెట్టి ఆపింది గురుమాత సుందరకన్యక. అగ్నివర్ష, ముందు మనం వెళదాం, పదండి. తన ముందు దారి తీసింది. ముందర గురుమాత, వెనకే అగ్నివర్ష, హెజరానంద కదిలారు. ఆ 3వ వ్యక్తి చప్పున గురుమాత కేసి తిరిగి, అమ్మ, మీరిక్కడ చూడండి, నేను అక్కడ చూస్తాను అని క్షణంలో అంతర్ధానమైపోయాడు.
అంటే మాయమైపోయాడు. వెనకున్న అందరూ దిమ్మెరిపోయారు. ఇటీవల కాలంలో మహావిచిత్ర మహిమాన్విత అనుభవాలు రొటీన్గా చూస్తున్నప్పటికీ అంతవరకు తమ పక్కనే ఉన్న వ్యక్తి ఉన్న ఫలంగా మాయం కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ గుమ్మం దగ్గరే ఆగిపోయారు. ఏదో భయం, అందరిలోనూ గొప్ప ఆందోళన, కట్టలు తెగిపోతున్నటువంటి దుఃఖం, దట్టమైన మంచు తెరల్లాంటి పొగ, కంటికి ఏమీ కనిపించడం లేదు. లోపలికి నడుచుకుంటూ వెళ్ళిన గురుమాత, అగ్నివర్ష, హెజరానంద కూడా వాళ్ళకి కూడా కంటికి కనపడనంత దట్టమైన పొగను చూసి ఆశ్చర్యపోసాగారు. అంత దట్టమైన పొగలో తమ వారు అసలు జీవించే ఉన్నారా? ఈ ఆలోచన రాగానే కోమలవల్లి, మందారి, నాగమణి, ఉలూపిరి తదితరులు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోసాగారు. ఎన్నిసీను ఒక్కడే ఇందులో నిబ్బరంగా ఉన్నాడు. అగ్నివర్ష తదితరుల మీద అతడికి చెప్పరానంత నమ్మకం వచ్చేసింది. ఆ ముగ్గురు ఉండగా తమకేం కాదన్న నమ్మకం. అసలు ఇప్పటికే ఎవరికేమైందో పాపం ఎన్నిసీనుకు తెలియదు. ఎన్నిసీను నమ్మకాన్ని చెదరగొడుతూ జయ, విద్య, జయరాజ్ పెట్టిన కేక గెస్ట్ హౌస్ మొత్తాన్ని ఒక్కసారిగా అదరగొట్టేసింది. డాక్టర్ మునిరాజ్, మిథున్, ఎన్నిసీను, మారప్ప ఆ కేక వినబడిన వైపు గుండెలు చిక్కబట్టుకుంటూ పరిగెత్తారు. పరిగెడుతూనే ఉన్నారు. ఒకవైపు గురుమాత, అగ్నివర్ష, హెజరానంద వెళ్ళిన గదిలో పొగ నెమ్మదిగా కరుగుతున్నట్టుగా కనుమరుగవసాగింది. ముందు గదిలో సీలింగ్ ఫ్యాను, నెమ్మదిగా గోడలు, తదుపరి కుర్చీలు, మధ్యలో టీపాయిలో వేసిన ప్లాస్టిక్ బల్ల, ఆ పైన లోపల దృశ్యం అంతా మెల్లగా కళ్ళకి కనబడడం మొదలైంది. కొద్దిపాటి పొగ కూడా లేకుండా మొత్తం పోయింది. ముగ్గురు మహాత్ములు నిశ్చలంగా నిలబడి చూస్తున్నారు. లోపలి దృశ్యాన్ని చూస్తూనే గుమ్మం బయట ఉన్నవాళ్ళు కొయ్యబారిపోయారు. అక్కడ 6 కుర్చీలు రౌండ్గా వేయబడి ఉన్నాయి. దేవరాయప్ప, కృష్ణరాయప్ప, రాజసింహ, నాగిరి, మరో 2 రాజవంశీయులు కుర్చీలలో కూర్చున్నవారు కూర్చున్నట్టే అచేతనంగా పడి ఉన్నారు. వారికి కొంత దూరాన్ని చెంగప్ప నేల మీద పడి ఉన్నాడు. ఎవ్వరూ స్పృహలో లేరు. అసలు బతికున్నారా ఏమో. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.